ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాల శాసనసభ్యులు మరియు మాజీ శాసనసభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తేదీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం 2 జిల్లాలకు సంబంధించిన సాగు త్రాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరుగుతుందన్నారు. 1999 నుండి 2004 వరకు సీమ ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేస్తూ వస్తున్నారన్నారు. కర్నూలు ఉమ్మడి జిల్లా, నంద్యాల కర్నూలు జిల్లా సంబంధించిన ఇన్ఛార్జీలతో పాటు పార్లమెంట్ ఇన్ఛార్జీలతో ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర ఉండే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో రాయలసీమ జరిగే అన్యాయాన్ని గురించి ఒకసారి మాట్లాడాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడు, ద్రోహం చేస్తున్నాడు ఉద్దేశంతోనే ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఈ రాయలసీమకు అన్యాయం జరుగుతుందనేది కూడా ప్రజలకు ఒకసారి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే 95 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాలు కూడా రాయలసీమ ప్రాజెక్టులను గురించి కానీ గురించి కానీ పట్టించుకొని పరిస్థితి. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు కూడా చూసాం, కనీసం మనం ఏం చేయాలి. అంతకుముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి చేసినది తప్ప, వీళ్ళు వచ్చిన తర్వాత తెలుగుదేశం మధ్యన అరోకొరా చేయడం తప్ప, దీనికంతా నాంది పలికిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. నగరి గాలేరైతేనేమి, మంద్రియా నీవు అయితేనేమి, గోర్కల్ రిజర్వాయర్ శాంక్షన్ చేపించి ఆ రోజు చంద్రబాబు నాయుడు మనకు 95 నుంచి ముఖ్యమంత్రి కానీ 2004 వరకు గోర్కల్ రిజర్వాయర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రాజెక్టును మనం శాంక్షన్ చేసి ఆయన టైంలోనే మొత్తం కూడా చేయడం జరిగింది. మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలో అయిపోయే లోపల మొత్తం రైతులకందరికీ కూడా అంటే 2004లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆగస్టు 15వ తేదీన మనం ఎస్ఆర్బీసీకి నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఆ రోజు, అంటే పూర్తి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నీళ్లు కంటిన్యూ అయ్యే పరిస్థితి కూడా మనం చూడగలుగుతున్నాం. అంటే అటువంటి నీళ్లు పారించుకునే పరిస్థితి వీళ్ళు చేసే పరిస్థితి చూస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడనే ఉద్దేశంతోనే ప్రజలను చైతన్యవంతులు చేసి మనకి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం లేకపోతే నంద్యాల, కడప, నెల్లూరు, చిత్తూరు ఇవన్నీ కూడా ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం మొత్తం కూడా 800 అడుగుల వరకు నీళ్లు ఉంటే మనం పంపు చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం చేయడం జరిగింది. కేవలం ఆడ మోటార్లు ఫిట్ చేయడమే తప్ప అంతకంటే ఏం లేదు. మోటార్లు ఫిట్ చేస్తే డైరెక్ట్గా ఎస్ఆర్బీసీ మనకు ఈ బనకచెర్లకు దగ్గర పోయే కాలువలు మొత్తం నీళ్లు మనం ఎత్తిపోయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకు రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అవగాహన నుండి మాట్లాడుతున్నాడో అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. కానీ దీనివల్ల వచ్చేది ఏంది 22 టీఎంసీలు అండి. 22 టీఎంసీలు అంటే 2,20,000 ఎకరాలు వాడే పరిస్థితి. అంటే ఒక రాయలసీమ ప్రాంతం ఇవంతా కూడా 2,00,000 ఎకరాలు పడితే ఏమన్నా అంత ఈజీగా ఏ విధంగా మాట్లాడతారనేది కూడా తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ఆయనే ఆ విధంగా మాట్లాడితే మనం ఏం చేయలేని పరిస్థితి. రాయలసీమ వాసులందరినీ కూడా కోరేది ఒకటే, మనం ఏం మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా మొత్తం రాయలసీమ శాశ్వతంగా ఎరాడి మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు, ఈ రాయలసీమ ఉండే ప్రజలు కూడా చైతన్యవంతులై ఈ ప్రాజెక్టు కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేసి ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా కూడా ఈ ప్రాజెక్టుల కోసం ప్రతి ఒక్క రాయలసీమ వాసిగా మీరు దీంట్లో మాతో పాటు భాగస్వాములు కావాలి. మనం ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా అయినా సరే వాళ్ళ మీద ఫోర్స్ చేసినా, ఇంకా బలవంతం చేసినా కూడా మనం అన్నీ సాధించుకోవాలనేది మనం అందరం కూడా మనం సాధించుకోగలిగితే మన ప్రాంతానికి మనం అందరం కూడా ధర్నాలు చేసాం, ఇంకొకటి చేసాం ప్రభుత్వం మీద ప్రెజర్ చేసి
మనకు రాయలసీమ వాసులుగా మన హక్కును మనం సాధించుకోవాలని ప్రతి ఒక్క రాయలసీమ వాసులందరినీ కూడా కోరడం జరుగుతుంది.